ఆల్రైట్ గైస్, సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ, లేదా మీరు దీని ఒక హ్యాక్ అనొచ్చు. నేనైతే ఎప్పటికీ ఇది స్ట్రాటజీ అని అంటుంటా ప్రతి ఒక్క వీడియోలో. ఏంటంటే మనం ప్రైజ్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యి ప్రైజ్ యాక్షన్ని బేస్గా తీసుకొని నేను ప్రతి ఒక్క వీడియోని చేస్తుంటా. సో ఈ వీడియో ఇంకా సేమ్ ఒక ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసి స్ట్రాటజీ అనేది మీ ముందు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. మీరు ఖచ్చితంగా క్లియర్గా వినండి, ఎందుకంటే మధ్యలో మీరు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అప్వర్డ్స్ కోసం ఇక్కడైతే ట్రేడ్ ప్లేస్ చేశాను. ఎందుకంటే సింపుల్ గైస్, ఈ స్ట్రాటజీ మీనింగ్ ఏంటంటే ఫుల్ఫిల్ ద లాస్ట్ క్యాండిల్. అంటే ఇప్పుడు ఏదైతే లాస్ట్ క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ని మనం వచ్చే క్యాండిల్ని ఫుల్ఫిల్ చేయాలి. సింపుల్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక రెడ్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫామ్ అయింది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో అది ఈ రెడ్ క్యాండిల్ని కంప్లీట్ చేయలే. సో ఇంకో క్యాండిల్ అక్కడ ఫామ్ అవుతుంది, దేనికి? ఈ రెడ్ క్యాండిల్ని కంప్లీట్ చేయడానికి. ఇన్ కేస్ ఈ రెడ్ క్యాండిల్ని ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ చేసినట్లుంటే నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది దాని అపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాను. సో కానీ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మనమే విన్ అయినాం. కానీ ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజింగ్ రెడ్లో అయింది. నాకు తెలిసినంతవరకు ఇది గ్రీన్లోనే క్లోజ్ కావాలి, లాస్ట్ క్యాండిల్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనమైతే ట్రేడ్ అయితే విన్ అయినాం ఈడ. సో చూద్దాం, మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు NZG/CADలో నేను మీకు ఇక్కడ బాగాలేదు, USD/EGPYలో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంటిన్యూస్గా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని గ్రీన్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేసింది, ఆ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేయలే. ఆల్దో ఇప్పుడు ఇంకో రెడ్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి నేను నెక్స్ట్ క్యాండిల్ ఏ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. సింపుల్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్ని ఈ రెడ్ క్యాండిల్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి దాన్ని నేను ఇక్కడ అప్వర్డ్స్ కోసం 2 ట్రేడ్స్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ని ఈ రెడ్ క్యాండిల్గా ఫుల్గా కవర్ చేసేసింది. అందుకే దాని తర్వాత నెక్స్ట్ ఒక గ్రీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఇక్కడ 2 ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇన్ కేస్ నా ఈ ట్రేడ్ లాస్లో వెళ్తే నేను నెక్స్ట్ ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో తీసుకుంటా. సింపుల్, మీరు టెలిగ్రామ్లో నేను ఇచ్చే సిగ్నల్స్ బట్టి ఒకవేళ మీ ట్రేడ్ లాస్లో వెళ్తే సేమ్ డైరెక్షన్లో మీరు నెక్స్ట్ మినిట్లో ట్రేడ్ తీసుకోవాలి, అప్పుడే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి 1+1 ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ 10 సెకండ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు నా ట్రేడ్స్ కాపీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, జస్ట్ మెసేజ్ చేయండి, నేను మీకు ప్రైవేట్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే నేను 3 ట్రేడ్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 ట్రేడ్స్ తీసుకున్న అది లాస్లో వెళ్ళింది. సో దాన్ని కవర్ చేయడానికి నేను ఇక్కడ 3 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. మీరు ఇక్కడ అకౌంట్ సైజ్ చూడొచ్చు, 1,00,000 వరకు అయితే వచ్చేసింది నా అకౌంట్. చూద్దాం, ఒకవేళ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న, ట్రేడింగ్లో ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ఇస్తున్నా నేను. ఒకవేళ మీరు ఈ కోర్స్ బయట పర్చేజ్ చేయాలనుకుంటే దాదాపు 60,000 to 70,000 వరకు మీకు ఖర్చు వస్తుంది. సో అంత వాల్యుబుల్ కంటెంట్ నేను ఫ్రీగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. సో మీకు అలాంటి కోర్స్ ఏమైనా కావాలంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 8 సెకండ్స్ ఉన్నాయి. చూద్దాం, నాకు తెలిసినంత వరకు అయితే మనం విన్ అవుతాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనమే విన్ అయినాం. సో మీకు ఇంకో పేర్లో డ్రా చేసి చూపిస్తాను. సో సింపుల్, మీరు చూడొచ్చు మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ని. సో నేను ఇప్పుడు ఇంకా చూద్దాం, ఇంకా సేమ్, ఇక్కడ రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేసింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దీని క్లోజింగ్ బట్టి నేను ఇంకో ట్రేడ్ అనేది మీకు చెప్తా. సో
ఇంకో ఈ స్ట్రాటజీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ఫిల్ ద లాస్ట్ క్యాండిల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫుల్ఫిల్ ద లాస్ట్ సైడ్. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్స్ కోసం ఉంది కదా. సో ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది అయితే ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఇది అప్వర్డ్స్ కోసం వెళ్తుంది మార్కెట్ అనేది. సో దీన్ని మళ్ళీ క్యాండిల్ ట్రెండ్ అనేది డౌన్వర్డ్స్ కోసం వస్తుంది. సో మీరు ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే 2 మినిట్స్లో టైం అనేది మనం ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం తీసుకుంటాను. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఫుల్ఫిల్ ద లాస్ట్ సైడ్. సో లాస్ట్ సైడ్ మీకు ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్ డౌన్వర్డ్స్ కోసం వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అప్వర్డ్స్ కోసం వచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ వల్ల మార్కెట్ అప్కి వెళ్ళింది. సో ఈ క్యాండిల్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం తీసుకున్న 2 ట్రేడ్స్. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్ డౌన్వర్డ్స్ పోయిన మార్కెట్ని క్యాండిల్ అనేది అప్వర్డ్స్ కోసం తీసుకొచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ అనేది డౌన్వర్డ్స్ కోసం ట్రావెల్ అవుతుంది. సో అది మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనకు తెలుస్తుంది మార్కెట్ మూమెంట్ ఏంది, మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. నేను ఇక్కడ 2 మినిట్స్ ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశానంటే మనం ఇక్కడ ఏంటంటే ట్రెండ్ని ఒక సైడ్ మీద ట్రేడ్స్ తీసుకుంటున్నాం. అంటే సైడ్ టు సైడ్ చేంజ్ అవ్వాలంటే టైం పడుతుంది. సింగిల్ క్యాండిల్ చేంజ్ అయ్యే ట్రెండ్ కాదు ఇది. సో అప్వర్డ్స్కి ఉన్న ట్రెండ్ ఇప్పుడు డౌన్వర్డ్స్ కోసం రావాలి. సో అలాంటి టైంలో మనం టైం అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 2 మినిట్సే పెట్టాను. ఒకవేళ మీరు కావాల్సుకుంటే 3 to 4 మినిట్స్ వరకు అయినా పెట్టుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా 1 మినిట్ అయితే ఉంది మనకు టైము. సో మనం డ్యూరేషన్ అనేది ట్రేడ్ డ్యూరేషన్ మనం పెంచుకుంటే ఏంటంటే మన ట్రేడ్ అనేది మన ఫేవర్లో క్లోజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సింపుల్. మీకు స్ట్రాటజీ అనేది కంపల్సరీ మీరు అర్థం చేసుకోవాలి. వీడియోలు ఏంటంటే దీస్ వీడియోస్ ఆర్ మేడ్ ఫర్ ఓన్లీ మీరు నాలెడ్జ్ తీసుకోవాలనే మీకు ఈ వీడియోస్ అనేది నేను ప్రతిసారి నాలెడ్జబుల్ వీడియోస్ తీసుకొస్తుంటాను మీ ముందుకు మీరు నేర్చుకోవాలని. ఎందుకంటే నాకు చెప్పేటోడు ఎవరు లేకుండే. సో అందుకే నేను ట్రేడ్ చేసే ప్రతి ఒక్క ట్రేడ్స్ని రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటా. ఎందుకంటే దీనివల్ల మీరు నేర్చుకోగలరు. సో మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ 5 సెకండ్స్ ఉన్నాయి గైస్, చూద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ ట్రేడ్స్ ఇంకా మనం విన్ అయినాం. అకౌంట్ సైజ్ చూడండి మీరు ఇక్కడ 2,10,385. ఇది మనం ప్రతి ఒక్క రోజు అకౌంట్ని గ్రో చేయాలంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి. ట్రేడింగ్ అనేది నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలనుకున్నా మీరు ప్రతిసారి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ప్రాక్టీస్ చేస్తేనే మీరు ట్రేడింగ్లో సర్వైవ్ చేయగలరు. లేదంటే ఎక్కువ రోజు మీరు ట్రేడింగ్లో సర్వైవ్ చేయలేరు. ఎందుకంటే గివ్ అప్ ఇచ్చేస్తారు. ట్రేడింగ్లో కంపల్సరీ ప్రాక్టీస్. ప్రతిరోజు మీరు మినిమం 1 గంట ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి మీరు నోట్స్లో నోట్ డౌన్ చేయాలి. మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే నాకు ఫ్రీ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే నేను ఇచ్చాను డిస్క్రిప్షన్లో. మెసేజ్ పెట్టండి, సార్ మా ఫ్రీ ఫుల్ కోర్స్ కావాలని మెసేజ్ చేయండి. నేను మీకు కోర్స్ అనేది పెడతా. అట్ ద సేమ్ టైం మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ప్లాట్ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సైన్ అప్ అవ్వండి. అకౌంట్ క్రియేట్ చేసినాక ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ట్రేడ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే. బాయ్.